వెల్కమ్ టు A1. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కరాటే ప్రభాకర్ జనసేన పార్టీలో చేరినట్లు ప్రకటించారు. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తగిన గుర్తింపు లభించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా కార్యకర్తలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణంగానే జనసేనలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రావాలని ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ మీకు చాలా తెలుసు. నాకు ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్క టైంలో నేను 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి నన్ను లేపి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్లో ఉంచడము, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఇంకా అనేక రకాల నా పైన దాడి చేయడము, ఎన్నో రకాల చేసినా కూడా నీకు అన్ని రకాల మేము ఉంటాము, నువ్వు ఎంతో యాక్టివ్గా పనిచేసినావు నాకు తెలుసు, నీకు బుగ్గ కార్డు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని మాయమాటలు చెప్పి మా ఇంటి పైన వాళ్ళ కూతుళ్ళ మీద ప్రామిస్ చేస్తే నేను గుడ్డిగా అయినా దేవుడి దేవల్ల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎంతోమంది కార్యకర్తలు ఇగ వస్తుందో అగ వస్తుందో అనో ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల 3 పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఏంటంటే అక్కడ ఆ వర్గము కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే ఓ జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏమన్నా లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ ఇంకా వాళ్ళ ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవిలో వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మర్రిచెట్ల కాలనీలోని పొలిమెర శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో సంవత్సరాల సమేత అభయాంజనేయ స్వామి వారికి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం పంపిణీ చేయగా దేవస్థానం కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానము 10వ వార్షికోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 10, 2016లో దేవస్థానం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈరోజు మనం సువత్సల ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణము అనంతరము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దేవస్థాన కమిటీకి సహకరించి వారి ఆశీస్సులు ఉండాలని దేవస్థాన కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరుగుతోంది. దానికి దాతలు భక్తుల యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ముందు 10వ వార్షికోత్సవం సందర్భంగా వారి యొక్క శాంతి కళ్యాణం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యామని సిపిఐ జిల్లా కార్యదర్శి దోణెపూడి శంకర్ విమర్శించారు. నందిగామ ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే సిపిఐ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నందిగామ ప్రాంతంలో రైతాంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ముఖ్యంగా ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరూరీ బద్లావ్ జరుగుతున్నా. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారికి కన్నీరు కరగల, ఆయన హృదయం కరగల. నీవు భగత్ సింగ్ గాల, తెలుగు వేరావు గాల, వాళ్ళ మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే హృదయం కరగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మన నందిగామ ప్రాంతం చూడండి, ఇవాళ ఎన్నో ప్రభావం వల్ల ఇటు సాగునీరు అన్నిటికీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అనేక ఎత్తిపోతల పథకాలు ఇవాళ నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి. నందిగామ పట్టణంలో మంచినీటి ఎక్కడి సమస్య తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ. కర్నూలు జిల్లా ఆదోనిలో రేణుకా ఎల్లమ్మ అవ్వ జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తుతో జాతరను ప్రశాంతంగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ జాతర జరుగుతుందండి. ఈరోజు జరిగేది 4వ వారం అండి, మంగళవారం. ఈరోజు మా పోలీస్ తరఫున బందోబస్తు ఏర్పాట్లు 1 సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. సఫిషియెంట్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్, ట్రాఫిక్ రెగ్యులేషను, అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్ అన్నీ చేశామండి. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంగా నేను సూపర్వైజ్ చేస్తున్నానండి. ప్రస్తుతానికైతే జనాలు మోడరేట్గా ఉన్నారు, మేము అబ్జర్వ్ చేస్తున్నామండి. ఇది ఎటువంటి బందోబస్తు స్మూత్గా అయ్యేటట్లుగా మేము చూస్తామండి. ఇంచుమించుగా మేము ఒక 50 మందిని ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళు కాక ట్రాఫిక్ వేరేగా డిప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సీఏలు ఒక 3 సీఏలు అండి, ఒక 5 ఎస్ఐలు పెట్టడం జరిగింది. నేను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాను. ఎటువంటి ఆటంకం కలిగించకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్మూత్గా వాళ్ళ దర్శనాలు వాళ్ళు వచ్చిపోయడానికి చక్కగా జాగ్రత్తగా వెళ్ళేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. నిర్మల్ జిల్లాలో బీడీ కార్మికులకు చేయూత పథకం ద్వారా 4016 రూపాయల జీవన భృతి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆసరా పెన్షన్లలో బీడీ కార్మికుల ఆప్షన్ తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చింది. జిల్లా కార్యదర్శి కె రాజన్నతో పాటు పలువురు నాయకులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. దాదాపు ఇప్పుడు 28 నెలల ప్రభుత్వ పాలన నడుస్తూ ఉన్నది. మొన్న శనివారం రోజు ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చింది. కేవలము ఆసరా పెన్షన్లలో బీడీ కార్మికుల దరఖాస్తులు తీసుకోవడాన్ని తొలగించాడు. కేవలము బోధకాలు, డయాలసిస్, ఒంటరి మహిళ, వితంతు, విధవలకు దాదాపు 7 రకాల వాళ్ళకే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో బీడీ కార్మికులు ఆసరా పెన్షన్ నుంచి బీడీ కార్మికులను తొలగించిండు. కాబట్టి బీడీ కార్మికులను అందరినీ దరఖాస్తులు తీసుకొని వెంటనే
4016 రూపాయలు చేయూత పథకం కింద జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న గురువారం రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉన్నది. కాబట్టి పెన్షన్ రాని బీడీ కార్మికులందరూ ఉదయం 11 గంటలకు నిర్మల్ కలెక్టర్ ఆఫీస్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్హులైన వారందరికి జీవన భృతి, అర్హులైన వారందరికి జీవన భృతి. 13న జరుగు ధర్నాను నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా నాతవరం నుంచి తాండవం వరకు 3.5 కోట్లతో నిర్మించిన 7 కిలోమీటర్ల నూతన తారు రహదారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అనంతరం తాండవ రిజర్వాయర్ గేట్లు ఎత్తి ఆయకట్టకు సాగునీటిని విడుదల చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి తీసుకొస్తామని, మండలాభివృద్ధికి భారీ నిధులతో పనులు చేపడుతున్నట్లు స్పీకర్ తెలిపారు. నేను కూడా అదే రోడ్డు మీద 2 సార్లు వచ్చాను. దీన్ని మార్చడానికి చాలా టైం పట్టింది మాకు. ఇది ఇరిగేషన్ రోడ్డు. ఇరిగేషన్ రోడ్డు వదాలకు విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గతుకుల రోడ్డు కారు వెళ్తే ఇక్కడ నుంచి నాతో వెళ్ళడానికి గంట పడింది కారు. నేను ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర 12 కోట్లు ఇచ్చాను తాండవాకి రిపేర్లకు కానీ కాలువలకు కానీ దీన్ని లైనింగ్ కానీ ఎక్కడైనా బొక్కలు పడితే కప్పడానికి 12 కోట్లు ఇచ్చాను తాండవాకి. మొన్న ఈ ఎమ్మెల్యే అవసరం లేదు బాగా వేల చేసుకొని మరి దాని మీద పిండి లేదు ఇది లేదు అని చెప్పి చెప్తారు. ఉంది ఆల్రెడీ వచ్చింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారుల భద్రత కోసం ట్రాన్స్పాండర్లను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. ఈ పరికరాలతో పడవల స్థానాన్ని గుర్తించటం, తుఫాను హెచ్చరికలు అందుకోవటం, అత్యవసర పరిస్థితుల్లో SOS సందేశాలు పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 50 ఏళ్లకే పింఛన్ సబ్సిడీపై వలలు, బోట్లు, వేట విరామ సమయంలో 20,000 సాయం, ప్రమాదానికి గురైన బోట్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. పండితులు వేలూరు వెంకట కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి 21 రకాల కాయగూరలతో ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు. దేశంలో ప్రజలు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ మహిళలు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఏడు గంటల నుండి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా గణపతిని ప్రార్థించి గణపతి పూజ చేసుకుని తర్వాత పుణ్యాహవచనము అనేటువంటి కార్యక్రమం చేసి తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ మూర్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా శుద్ధి అవ్వడం కోసం అని చెప్పి పంచగవ్య ప్రాసన అనేటువంటి పంచగవ్య ప్రాసన చేసుకు కామేశ్వరి సమేత కామేశ్వరునకు అభిషేకము చేసేటప్పుడు 11 ఆవృత్తులు ఉంటాయండి. ఒక్కొక్క ఆవృత్తికి ఒక్కొక్క కాయగూరను తీసుకెళ్లి స్వామివారికి నివేదన చేయడం, తర్వాత అవి ఆలయంలో అలంకరణ చేయడం, రేపు ఉదయం ఈ నివేదన జరిగించిన ఈ కాయగూరలన్నీ కూడా ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ప్రసాదముగా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము చేయడం వలన ఆ భగవదానుగ్రహము సంపూర్ణముగా మన ప్రాంతాలపై పడి ఎలినోవా ఏలూరులో 1997 ఆగస్టు 11న రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్లో ప్రాణాలు కోల్పోయిన గోపతోటి నారాయణ, పాణంగి శేషయ్యలకు నివాళులు అర్పిస్తూ స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా మాలజాతి సంఘం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు పలువురు దళిత ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేశాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ తరపున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కొలగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా కొలగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాలజాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ రోజు నుంచి మనం ఒక జాతి నిర్మాణం జాతి నిర్మాణం కోసం మనం భారతదేశ నాగరికత నిర్మాతలుగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళకుంద మండలంలో ఈ నెల 13న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. ఎమ్మెల్యే అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని విరూపాక్షికి సంఘీభావం ప్రకటించారు. పరామర్శించడానికి గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సార్ 13వ తేదీ కర్నూలు జిల్లా సభ్యులమైన నాయకుల ఆక్రమణ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు ఈరోజు 9వ రోజు జిల్లా సభ్యులను మా నాయకుడు విరూపాక్షను ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి గ్రామాల నుంచి అందరూ కూడా కలిసికట్టుగా కర్నూలు నగరానికి జగన్ రెడ్డి సార్ కర్నూలు పూర్వకలు ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల వద్ద ఉన్నటువంటి సబ్సిడీకు నేరుగా వస్తాడు. పరిగిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, వందిల్లాలి విరూపాక్షన్న గారి నాయకత్వం, వందిల్లాలి విరూపాక్షన్న గారి నాయకత్వం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీలో చేరిన కరాటే ప్రభాకర్ కాంగ్రెస్ లో గుర్తింపు లభించలేదని ఆరోపణ. వైభవంగా అభయ ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం, తీర్థ ప్రసాదాల స్వీకరణతో తరలించిన భక్తజనం.
విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష పూజలు, 21 రకాల కూరగాయలతో అలంకారాలు. కోట్లతో నూతన రహదారి ప్రారంభం. అనకాపల్లి జిల్లా నాతవరంలో స్పీకర్ అయ్యన్న శ్రీకారం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్పాండర్ల పంపిణీ. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. మల్కజ్గిరిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. 22 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం. మచిలీపట్నంలో నషాముక్త భారత్ అభియాన్. డ్రగ్స్ దుష్ప్రచారాలపై విద్యార్థులకు అవగాహన. జనగామలో ఆటో కార్మికుల కలెక్టరేట్ ముట్టడి. డిమాండ్లు నెరవేర్చకపోతే 23న సమ్మె. శ్రీకాకుళం రిమ్స్లో సౌకర్యాల లేమిపై సిపిఎం ఆందోళన. వైద్యులు సిబ్బంది కొరత తీర్చాలని డిమాండ్.